హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ సండే స్పెషల్గా నేనైతే కబ్బాళమ్మ టెంపుల్కి వెళ్తున్నామని ఆల్రెడీ మీకు ఇన్ఫామ్ చేశాను. సో యాజ్ ఇట్ ఈస్ నేనైతే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయలేదు. సో ఒక షార్ట్ మాత్రమే వేసి వదిలేశాను. సో ఇప్పుడైతే మేము అక్కడ వెళ్ళి ఎలా ఎంజాయ్ చేసాం అండ్ ఎక్కడెక్కడికి వెళ్ళాం అండ్ ఏ ప్లేస్లో అయితే మేము ఉన్నాం అండ్ ఎలా పిల్లలందరూ ఎంజాయ్గా ఆడుతూ పాడుతూ ఉన్నారు అనేసి మీకు చూపిద్దామనేసి ఈ వీడియో పెద్ద వీడియోగా వేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మేము వెళ్ళినప్పుడు దర్శనానికి అక్కడ టెంపుల్ హెవీ రష్ ఉండింది. సండే కదా, సో ఆబ్వియస్లీ హెవీ రష్ ఉంటుంది. ఇది బెంగళూరులో ఉన్న కనక్పుర దగ్గర అయితే ఉంది. సో టెంపుల్ లోపలికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే మా బాబు 1 year old కదా, సో చాలా అలసిపోతాడు అనేసి మేమైతే రిస్క్ తెలుసుకోలేదు. నెక్స్ట్ టైం లక్ ఉంటే ఇంకొకసారి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని సో బయటే మేము కర్పూరం అవి వెలిగించేసి జస్ట్ దేవుడిని మొక్కుకొని మేమైతే బయలుదేరాం. సో నెక్స్ట్ అయితే ఇంకొక సైడ్ అయితే మా ఆయన వాళ్ళు వెళ్ళి అక్కడే మేమైతే ఒక ప్లాన్తో వెళ్ళాము. సో అక్కడే వండుకొని తినేసి వద్దాము అని, కొంచెం బాగుంటుంది కదా అవుట్ సైడ్ ఎక్కడైనా అలా చేస్తే. సో అందువల్ల మేమైతే అక్కడ దర్శనం అయితే చేసుకొని నెక్స్ట్ దానికి కావాల్సిన ఐటమ్స్ చికెన్ తీసుకొని మా ఆయన వాళ్ళు చికెన్, దానికి కావాల్సిన ఐటమ్స్, పాత్రలు ఇవన్నీ తీసుకురావడానికి అయితే వెళ్ళిపోయారు. సో మేమైతే మమ్మల్ని అంతా ఒక ప్లేస్లో వదిలేసి వాళ్ళైతే వెళ్ళారు. ఈవెన్ ఆ ప్లేస్కి కూడా మనం పే చేయాలంట సర్టెన్ ఓనర్కి, ఆ ప్లేస్ ఓనర్కి. సో అక్కడైతే మేము వండడానికి అయితే స్టార్ట్ చేసేసాం. దానికి కావాల్సిన ఎర్రగడ్డ, టమాటోస్ ఇవన్నీ మేము కట్ చేసుకుంటూ ఉన్నాం. అంతలోపలే వాళ్ళు చికెన్ అయితే తెచ్చి పెట్టేశారు. అండ్ పాత్రలు ఇవన్నీ కూడా కాస్టే, సో అవర్ బేసిస్ అనమాట అనుకుంటా. సో అవర్లీ ఇంత అనేసి సో వాళ్ళైతే కాస్ట్ అయితే తీసుకున్నారు. అండ్ అన్నం అంతా చేసుకొని పిల్లలంతా జాలీగా ఎంజాయ్ చేసేసి డ్యాన్స్ ఆడుకుంటూ అంటే బాగా జరిగింది. అంటే ఈవెన్ 1 సెకండ్ కూడా బోరింగ్గా అనిపించలేదు, చాలా ఫన్నీగా. ఆ టైం వెళ్ళిందే తెలీదు, ఈజీగా వెళ్ళిపోయింది టైం పాస్ అయితే. అండ్ పిల్లలందరూ డ్యాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి మీకోసం అయితే ఈ వీడియో డ్యాన్స్ మీకు పోస్ట్ చేస్తున్నాను. చిన్నపాప డాష్ పోయి బబితాకి నటితోనే సో నెక్స్ట్ అయితే అంతా 1 days అంతా అయిపోయింది. నెక్స్ట్ ఫ్యామిలీ అంతా కూర్చొని అయితే భోజనం అయితే చేసేసాము. కొంచెం స్పైసీ ఎక్కువ అయిపోయింది చికెన్లో, సో చాలామంది తినలేకపోయారు. మా బాబు అయితే ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటాడు. ఈరోజు అయితే ఒక్క ఏడుపు అయితే ఏడలేదు, చాలా సైలెంట్గా ఉన్నాడు. చూడండి ఎంత సైలెంట్గా ఆడుకుంటూ ఉన్నాడు మా బాబు. అండ్ ఫుడ్ అయితే దేవుడి సన్నిధిలో చేసేది ఏదైనా సరే టేస్టీగానే ఉంటుంది. సో ఆ టేస్ట్ మనం చెప్పలేము, ఇంట్లో కన్నా బయట దేవుడి సన్నిధిలో చేసేది బాగొస్తుందంట కదా. సో ఏ మసాలాలు ఏం వాడకపోయినా సరే ఆ టేస్ట్ అలానే ఉంటుంది. దాని తర్వాత నేను మా చెల్లెలు మేమంతా కొంచెం కార్ డ్రైవ్ చేసాము, జస్ట్ నేర్చుకోవడానికి మాత్రమే. దాని తర్వాత ఒక ప్లేస్లో వచ్చి అంత పాత్రలన్నీ వాష్ చేసి ఇవ్వాలి కదా తీసుకున్న వాళ్ళకి. సో వాష్ చేయడానికైతే ఒక సంప్ దగ్గరికి వచ్చేసాం, బోర్ దగ్గరికి. అక్కడైతే కాసేపు అంతా అది క్లీన్ చేసేదాకా మేమైతే కాసేపు ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మా వాడు ఫుల్ హ్యాపీ అన్నమాట. బయట వచ్చేస్తే చాలు వాడికి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. బాయ్ చెప్తాడు, ప్లైన్ కిస్ ఇస్తాడు, ఇంకా చాలా చాలా యాక్టివిటీస్ చేస్తాడు. మీకు ఒకసారి అది చూపిస్తాను వాడు ఎలా ఉంటాడు నార్మల్గా అనేసి. అండ్ ప్లేస్ మాత్రం సరిగ్గా ఉంది, చెప్పలేను అంత బాగుంది. అండ్ ఇక్కడైతే కార్ డ్రైవింగ్ ఇలాంటివి అయితే బాగా నేర్చుకోవచ్చు. చూడండి, కార్ పైన ఎక్కేసి కూర్చొని ఆడుకుంటున్నాడు ఎంత బాగా.